మరొకసారి యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనములోను నన్ను వెలివేయునని అనుకొనవద్దు. 2, షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. చాలు. మనం ఈ 56వ అధ్యాయం గత వారం ధ్యానం చేసాం. మొదటి 2, 3 వచనాలు రక్షణ, సర్వలోకానికి రక్షణ సిద్ధపరచడానికి తండ్రిని దేవుడు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తును మన కోసం మరణించడానికి ఆయనను సిద్ధపరిచిన విధానం కావచ్చు. పోయిన వారం మనం ధ్యానం చేశాం, గుర్తుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు రక్షణను సిద్ధం చేశాడు, సర్వమాన పాప వాళ్ళకి విమోచన అర్థం. ఆ రక్షకుని సిద్ధం చేసే విషయంలో భరించేవాడిని, అర్థం చేసుకునేవాడిని, దేవుని యొక్క చిత్తానికి సంపూర్ణంగా లోబడి ఆ పని మాత్రమే చేయడానికి నమ్మకంగా అప్పచెప్పుకున్న వారికి దేవుడు ఆ పనిని అప్పచెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని సమస్తం ఎరిగి ఆయన నలగొట్టడానికే నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను పంపించాడు అని తెలిసినప్పటికీ ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంత వేదన పడాలో, ఎన్ని హింసలు పడాలో, ఎన్ని అవమానాలు పడాలో, ఎన్ని నిందలు అనుభవించాలో అని ఎరిగినప్పటికీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తన్ను తాను అప్పచెప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏ పనైనా సరే ఒకరికి అప్పచెప్పాలంటే దానికి సరైన రీతిగా సిద్ధపడి తను అప్పచెప్పుకున్న వారికి ఆ పని తెలియజేస్తాడు. మొదట మొండిగా, మొదట కొద్దిగా లోబడనొల్లనట్టుగా ఉండిన తర్వాత దేవుని కృపను, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న తర్వాత దాన్ని నమ్మకంగా కొనసాగించిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషే ఏమన్నాడు? సాకులు చెప్పాడా లేదా? అయ్యా నేను నత్తివాన్ని అంటాడు, నేను నోటి మాంద్యం కలిగినవాడు అన్నట్టు, నాకు కాదు, నేను ఒక అంతకుడిని, నన్ను నమ్మరు. ఎన్ని రకాలుగా చెప్పినా సరే ఒక్కసారి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే, దేవుని పని చేయాలి ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతగా అంకిత భావంతో చేస్తాడో అని దేవుడు ఎరిగి అని ఎన్నుకున్నాడు. పౌలు, సౌలుగా ఉన్నట్టు పౌలు వాస్తవానికి పేరే మారలేదు. ఒక భాషలో సౌలు అంటారు, ఇంకొక భాషలో పౌలు అంటారు, అంతే. అందుకని బాప్తీసం తీసుకున్న తర్వాత పేర్లు మారాలనే రూల్ ఏం లేదు. ఇష్టమైతే వాళ్ళకి నచ్చలేదు అని ఆ పేరు మార్చుతాం. షడ్రక్, మెషక్, అబెద్నెగో అనేది వాళ్ళ సొంత పేర్లా కాదు, కానీ ఆ పేర్లతోనే వాళ్ళు చలామణి. కొర్నేలు కుటుంబం మారు మనసు పొందింది, దేవునికి వాక్యం ఉంది, వాళ్ళ పేర్లు మార్చి ఆ కుటుంబానికి బాప్తీసం ఇచ్చాడా? లేదు. చెరసాల నాయకుడి కుటుంబానికి బాప్తీసం ఇచ్చాడా? బాప్తీసం ఇచ్చిన పేర్లు మార్చాడా? లేదు. సరే, అది ఇబ్బందిగా ఉంది, మార్చుకోవాలి, ఒక పేరుని పెట్టుకొని దాని ప్రకారంగా నేను బ్రతకాలి అనే సంకల్పం, ఆలోచన ఉంటే మార్చుకొని ఆ పేరుకు తగ్గట్టుగా తీరు బ్రతకలిగి ఉండడం మంచిదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దూషకుడు, హింసకుడు, హానికరుడైనటువంటి సౌలును దేవుడు పిలుచుకున్న తర్వాత ఎప్పుడైతే దేవుణ్ణి ఎరిగాడో, దేవుణ్ణి చూశాడో, తన బ్రతుకు పూర్తిగా మార్చుకున్నట్టుగా మనం చూస్తాం. దేవుని చిత్తాన్ని మాత్రమే చేయాలని ఆయన ప్రయాసపడ్డట్టుగా మనం చూస్తాం. 11 మంది శిష్యుల కంటే ఎక్కువగా ప్రయాసపడిన వాడిగా ఆయనను మనం చూస్తాం. సువార్తను ప్రపంచవ్యాప్తంగా ఆసియా ఖండాన్ని 3 సార్లు తిరిగిన వాడిగా మిషనరీ పరిచర్యలో వేల కిలోమీటర్లు, అది నడకల ద్వారానో, ఆ రోజున్న సాధన గుర్రం ద్వారానో, ఓడల ద్వారానో. మనలాగా ఈరోజు అమెరికా వెళ్ళాలంటే 1 డేలో వెళ్ళవచ్చు మహా అయితే. కారణం అంటే ఫ్లైట్స్ ఉన్నాయి. అప్పుడు అట్లా లేదుగా.
ఆయన అక్కడి నుంచి ఇటలీ రావాలంటే ఎన్నో వందల మైళ్ళ కిలోమీటర్లు సముద్ర మార్గాన్ని కొంత, మామూలు మార్గాన్ని కొంత తిరిగేవాళ్ళు. అంతగా ప్రయాసపడతాడు. అందుకని నేను సిద్ధపరిచిన పాత్ర అంటాడు. ఎవరిని? పౌలుని గురించి చెప్పినప్పుడు. అననీయ అంటాడు, అయ్యా నిన్ను హింసించిన వాడయ్యా, నీ ప్రజలను చంపిన వాడయ్యా, అలాంటి వానికి నేను బాప్తిసం ఇచ్చేది, అలాంటి వాడిని నా ఇంటికి పంపిస్తున్నావు, అసలు వాడి గురించి తెలుసా అంటే దేవుడికి గతం గురించి అవసరం లేదు. అర్థమవుతుందా నా మాటలు? మన గతం దేవుడికి ఎప్పుడూ అవసరం లేదు. అది మనుషులకు అవసరం, దెప్పిపడవడానికి, బాధ పెట్టడానికి మనుషుల కోసం. దేవుడు వన్స్ వాళ్ళు క్షమిస్తే దాన్ని మర్చిపోతాడు. దేవుడు క్షమిస్తే మర్చిపోతాడు. మనం క్షమించినట్టే ఉంటాం, నటిస్తాం అంతే. క్షమించి మర్చిపోతాడు. తర్వాత అన్నీ ఏమి కానట్టుగా ఆ వ్యక్తిని ఫ్రెష్గా వాడుకుంటాడు. మన జీవితాల్లో కూడా మనం చేసిన వాటన్ని మరిచిపోయి ఆయనకు అర్హమై ఆయన వాడుకునే పాత్రగా ఉండడానికి దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకుని మనం సిద్ధపరిచాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైవేట్ హల్లెలూయా. పౌలును ఆ విధంగా సిద్ధపరిచాడు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే, దేవుని పని ఒకరికి అప్పచెప్పాలంటే దేవుడు ముందుగా వారి భవిష్యత్తును, వాళ్ళ తలంపులను, వాళ్ళ ఆలోచనలు ఎరిగి ఇతను ఎంతవరకు చేయగలుగుతాడో లేదని ఆ పనికి అప్పచెప్తాడు. కొందరు మొదట నమ్మకంగా ఉండి మధ్యలో తప్పిపోయిన వాళ్ళు ఉంటారు. మొదట తడబడి స్థిరపరచబడిన వాళ్ళు ఉంటారు. కానీ ఏమైనా సరే దేవుడు మాత్రం తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ పని చేయకుండా తడబడుతున్నామా? ఇప్పటికైనా సరే అర్థం చేసుకొని దేవుడు నా మీద ఉంచిన బాధ్యత ఏంటి, భారం ఏంటి, నేను చేయాల్సిన పని ఏంటి. ఒకవేళ పరలోకానికి వెళ్తే ఈ పని చెప్పే స్వామి నీకు అసలు ఆ ఆలోచన లేకుండా బతికావు, ఎన్ని సూచనలు ఇచ్చాను, ఎన్నిసార్లు హెచ్చరించింటాను, ఎంత మంది ద్వారా చెప్పింటాను, డైరెక్ట్గా చేసి ప్రభు ఇదిగో ఈ పని నీకు అప్పచెప్పాను చెప్తాడా? చెప్పడు. ఎవరి ద్వారా ప్రేరేపణ, ఒక ప్రేరేపణ హృదయంతరంగాలు కలిగిందంటే అది దేవుడిచ్చిందే. సౌలును దేవుడు రాజుగా ఎన్నుకున్న తర్వాత అక్కడ రాయబడిన మాట, యెహోవా హృదయ ప్రేరేపణ కలిగిన శూరులు అని వెంబడించారని రాశాడు. ఆ ప్రేరేపణ దేవుడు కలగజేస్తాడు. అయితే ఈ శూరులే కొన్నిసార్లు భయపడి వదిలి వెళ్ళిపోవచ్చు, భయపడి దూరం అవ్వచ్చు. కానీ మనం నమ్మాల్సింది, మనము బ్రతకాల్సింది మనల్ని వెంబడించే వారిని బట్టో, మనల్ని బలపరిచే వారిని బట్టో, మనను ప్రోత్సహించే వారిని బట్టే కాదు. ఏ స్థితిలో అయినా సరే మనకు తోడుగా ఉండే దేవుని బట్టి మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఎవరో సాయం అవసరం లేదండి. అవి మన సాకులు అంతే. మా ఇంట్లో కుదరట్లేదండి, నాకు అవకాశం లేదండి, నన్ను ఎవరు ప్రోత్సహించరండి, నన్ను ఎవరు అర్థం చేసుకోలేరండి. నిన్ను ఎవరు అర్థం చేసుకోవాలి? నువ్వు ఎవరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నావు అని అర్థం చేసుకుంటే అన్నిటినీ క్లియర్ చేస్తాడు కదా. నీ ప్రయాస ఏంటి? మనుషులు నీకు ఒప్పుకోలేదు, నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్నావు అని తలంపేది, కుదరలేదు, కుదుర్చుకున్నదేంటి? ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి, ఆయన పని చేయాలని ఆశ ఏంటి? సాకులు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు అలానే ఉంటారు. అందుకని చివరి దినాల్లో కూడా ప్రభు కూడా వదిలేశాడు, ఇక అన్యాయం చేయవాడు అన్యాయమే చేయడు. దేవుడు కూడా ఇంకా వాడికి ఇంకేమి చెప్పడు. చెప్పి ఎన్నిసార్లు చెప్పినా లోబడలేకపోతే వాడిని వదిలేస్తాడు. అలానే ఉండని, ఎవరి కర్మ. నీకు అవకాశం ఇచ్చా, నీకు చెప్పా, మార్చుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, ఒప్పుకోవడానికి, వదిలిపెట్టడానికి. కొన్ని వ్యక్తుల జీవితాలు జరిగిన సంఘటనలు బట్టి మనం మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఈ ఐరు జీవితంలో అదే కదా జరిగింది. ముందు నమ్మకంతో వచ్చాడు కానీ భయం వేసింది. 12 ఏండ్ల నుంచి రక్తస్రావం గల స్త్రీ నమ్మకంతో ముట్టగానే స్వస్థపరచబడిందని ఆ సూచిక క్రియ చూడగానే ఈయన ఇంకా గొప్ప నమ్మకం ఏర్పడిపోయింది. కాబట్టి కొందరు జీవితాలు జరిగే సంఘటనలు బట్టి మన విశ్వాసం పెరగాలి, పెంచుకోవాలి. మన కోసమే
మనం ప్రమేయం లేకుండా మనం బలపరచడానికి, మనం ఇంకా స్థిరంగా ఉండడానికి కొందరి జీవితాలను మనకు ఉదాహరణగా మన ముందుంచుతాడు. మన సమకాలీన జీవితాల్లో జరిగిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తిని దేవుడు అనేక రకాలుగా సిద్ధపరుస్తాడు ఆయన పని చేయడానికి, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి. ప్రతి ఒక్కరి పట్ల దీనికి ఒక ఉద్దేశం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎలాంటి వాళ్ళైనా సరే వారి పట్ల ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశంలో ప్రతి ఒక్కరు కూడా అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలి, దేవునికి సంకల్పం. ఇప్పుడు అందరూ అన్నప్పుడు ఎవరు? అన్యులు కావచ్చు, లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఈ సిద్ధపరిచిన రక్షణ, ఇప్పుడు మనం చదువుకున్న ఈ కంటెక్స్ట్లో ఉన్న రక్షణ అనేది సిద్ధము చేసి ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడు అంటే, ఎవరైతే నమ్మకంతో ఎదురు చూస్తున్న వారి దగ్గరికే కాదు, అని ఎరిగిన వారి దగ్గరికే కాదు, అని తెలుసుకున్న వాళ్ళ యొద్దకే కాదు, వాళ్ళు ఎరగనటువంటి అన్యుల దగ్గరికి, శరీరంలో కొంత లోపం కలిగి పుట్టిన వారికి, వాళ్ళకు కూడా ఈ రక్షణ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 3వ వచనంలో అన్యుడు అని మనం చదువుతాం. అన్యుడు అంటే ఈ పాత నిబంధన ప్రకారం ఎవరు అన్యులు అంటే, యెహోవా దేవుడు కాకుండా లోక సంబంధంగా దేవుళ్ళు అనబడుతున్న వాటిని పూజిస్తూ వాటిని కలిగి నిజమైన దేవుని ఎరగకుండా బ్రతుకుతున్న వాళ్ళు అన్యులు. యూదులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అన్యులే. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మనం ఎన్నోసార్లు కీర్తనలో మనం చదువుతాం. చూడండి, 47వ అధ్యాయం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. నేనే దేవుడని తెలుసుకుని అన్ని జనులలో నేను మహోన్నతుడను అగుదును. 47:8. చూడండి, ఇక్కడ ఆయన మహోన్నతుడైన దేవుడని ఎవరి ద్వారా ఎక్కడ అనిపించుకుంటాడు? ఆయన స్వకీయ సంపాద్యముగా ఏర్పరచుకున్నటువంటి ఇజ్రాయేల్ దేశంలో కాదు. మహోన్నతుడగును ఎవరిలో? ఎక్కడ? అన్ని జనులలో. ఎవరికి రాజుగా ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు? అన్ని జనులకు. అంటే యేసు ప్రభు రాకంపూర్వం, అంటే పాత నిబంధన కాలంలో నిజమైన దేవుడు ఎవరో ఎరుగునట్లుగా దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పరచుకుని నమ్మకముతో ఆయనకు లోబడి నడిచిన ఒక వ్యక్తి ద్వారా ఒక జనాంగాన్ని ఏర్పరచుకొని ఆయన ద్వారా, ఆ జనాంగం ద్వారా నిజమైన దేవుడు ఎవరో ప్రపంచ దేశాలకు తెలిసినట్లుగా ఆయన నిరూపించుకున్నాడు. ఇశ్రాయేలు, యెహోవాయే నిజమైన దేవుడు. రాజుల కాలంలో మనం చూస్తే బయలుదేవతలు, అన్ని దేవతలు, రకరకాల దేవతలు ఉన్నప్పుడు వెళ్ళి సవాల్ చేస్తాడు. నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆ జీవం కలిగిన యెహోవా తోడు వర్షం పడదు. పడిందా? పడలేదు. దాదాపు ఒక 3.5 సంవత్సరం వర్షం పడలే. ఈ 3.5 సంవత్సరాలు లోకంలో ఉన్నటువంటి, ఆ దేశంలో ఉన్నటువంటి దేవతలు కావచ్చు, పూజింపబడుతారు, ఎన్నో వేల మంది కావచ్చు, వాళ్ళు పూజలు చేస్తుంటారు, రకరకాలుగా ప్రార్థించుంటారు, కానీ వర్షం అయితే పడలేదు. అప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు? నిజమైన దేవుని యెహోవాను వదిలిపెట్టి బయలుదేవతను పూజిస్తూ, ఆ రోజు ప్రచారంలో ప్రాముఖ్యతలో ఉన్నటువంటి రాజు అనుసరిస్తున్న దేవతలను, దేవులను వాళ్ళు అనుసరిస్తున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది, మేము ఇంతగా భక్తి చేస్తున్నా వర్షం పడట్లేదు. 3.5 సంవత్సరాల తర్వాత ఏలి రండి, మనం తేల్చుకుందాం నిజమైన దేవుడు ఎవరో. మీరు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య మీరు ఉంటారు. నిజంగా యెహోవాయే దేవుడైతే అన్ని సేవించండి, బయలుదేవుడైతే దాన్ని సేవించండి, తేల్చుకుందాం అని చెప్పి దాదాపుగా 450 మంది బయలు ప్రవక్తలను తీసుకెళ్ళి
ఆ కర్మేలు పర్వతం మీద ఒక టెస్ట్ పెట్టి, నేను దహన బలి అర్పిస్తాను, ఏ దేవుడైతే, ఏ నిజమైన దేవుడైతే అగ్ని ద్వారా ఆకాశము నుండి అగ్ని పంపించి ప్రత్యుత్తరం ఇస్తాడు, ఆయన నిజమైన దేవుడు. కాబట్టి మొదట మీకు ఛాన్స్ ఇస్తున్నానని చెప్పి వాళ్ళకు ఒక దూడనిచ్చేసి దహన బలిపీఠం ఏర్పాటు చేస్తే అగ్ని పైనుంచి రాలే. ఉదయం నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు రాలే. వాళ్ళు రంపాలతో కోసుకున్నారు, రకరకాల గాయపరుచుకున్నారు, బయలా అని ఏడ్చారు, గగ్గోలు పెట్టారు, రాలే. చివరికి సాయంత్రం అవుతున్నప్పుడు ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశాడో అగ్ని ఆకాశం నుండి దిగి ఆ దహన బలి పశువును, ఆ కట్టెలను, ఆ కందకంలో నీళ్ళని ఆవిరిపోయి చేసింది, అంటే ఆవిరైపోయేటట్లుగా చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అక్కడ అంటారు, యెహోవాయే నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. అంటే ఐగుప్తు దేశం నుంచి వస్తుంటే నిజమైన దేవుని ఎరిగినట్టు రాజ్యాలు భయపడ్డాయి. ఆయన నిజమైన దేవుడని కొన్ని రాజులు, కొందరు వ్యక్తులు సాక్ష్యం ఇచ్చారు, భయపడిపోయారు. ఇప్పుడు సర్వలోకమంతా కూడా ఆ రోజుల్లో యెహోవాయే దేవుడు అని తెలియబడింది. అయ్యో మాకు లేకుండా పోయాడే, మాకు కూడా ఆయన దేవుడు ఏంటి బాగుండేది. ఇప్పటి వరకు మేము నమ్మినటువంటి ఈ నమ్మకాలు ఈ దేవుడు కాదా, అయితే ఆయనే దేవుడు ఏంటి బాగుండనే ఆలోచన అన్యజనులు కలిగిన దాన్ని బట్టి వాళ్ళందరినీ ఇప్పుడు లోకంలో ఉన్న మనుషులందరూ దేవుని ద్వారా వచ్చిన వాళ్ళే కదా, దేవునికి వేరుగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరుగా. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని సంకల్పంలో ఉన్నారు. వాళ్ళు కొంతకాలం వారి అవిధేయత స్థితిలో, దేవుని ఎరగని స్థితిలో ఉండిపోయారు. కానీ ఇప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా సర్వలోకాన్ని తన యందు ఐక్యము చేసుకోవాలని ప్రభువైన యేసు క్రీస్తును ఈ సర్వలోకంలో ఉన్నటువంటి పాప పరిహారం నుంచి పరిహారార్థంగా ఆయన పంపించి మనుషులలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి ఆయన తన యొక్క రక్తాన్ని చిందించి పాపము నుంచి మనలందరినీ విడిపించి ఇప్పుడు అందరూ కూడా క్రీస్తు నందున్న వారికి చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్యులు ఇప్పుడు ఆ రోజుల్లో కూడా యెహోవా దేవుడు ఆయన మంచి కార్యాలు చేస్తున్నాడు, మేము ఆ మందిరానికి వెళ్తే బాగుండు, మేము ఆయన పూజిస్తూ బాగుండు అనుకున్న వాళ్ళకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుకనే సొలొమోను మందిరం కట్టినప్పుడు కూడా వాళ్ళు కూడా ఒక ప్రాకారం ఒక పక్కగా ఉంచినట్టుగా మనం చూస్తాం. ఆయన మందిరంలోకి రావడానికి ఒక ఆవరణ, ఒక చోట ఉంచినట్టుగా మనం చూస్తాం. లోపలికి రాకుండా ఇప్పుడు ఈ ప్రాకారం ఉంది, సైడ్ ఉంది. సో లోపలికి వచ్చిన వాళ్ళు మనం ఎరిగిన వాళ్ళం, రక్తంతో కడగబడిన సొంత వాళ్ళం. కానీ దేవుని ఎరగని అన్యులకు కూడా ముందు ఆ లోపలికి రానిచ్చాడు. తర్వాత ఆయన ఏం చేశాడంటే అన్యుల ద్వారా ఆయన మహారాజు అనిపించుకున్నాడు. అన్యుల ద్వారా ఆయన ఏమనిపించాడంటే మహోన్నతుని దేవుడు అనిపించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అన్యులను ఐక్యము చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అన్యులు అంటే నిజమైన దేవుని ఎరగనటువంటి వారిని నిజమైన దేవుని ఎరుగుటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి అప్పుడు వరకు ఉన్నటువంటి ఆయన బిడ్డలు, ఆయన స్వాస్థ్యము, ఆయన స్వకీయ సంపాదన అనుకున్న వారిని ఒక అవిధేయత ముసుగులో ముంచివేసి అన్యులకు దేవుడు రక్షణ కలిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎవరికి రక్షణ కలిగింది, ఎవరికి గొప్ప వెలుగు చూశారు అంటే అన్యజనులకే. ఒక మాట చూద్దాం, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం 8-9 వచనాలు. చాలు చూడండి, ఇక్కడ చూడండి. దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుకుంటారు. ఇప్పుడు అన్యజనులందరూ కూడా ఎలా ఉన్నారు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో లోకంలో ఇప్పుడు ఎఫెసీయుకు రాస్తూ పౌలు ఏమంటాడంటే, చూడండి
అన్ని జనులు ఎలా ఉన్నారు ఒకప్పుడు దేవుని ఎరగనటువంటి స్థితిలో. 2వ అధ్యాయం 11వ వచనం. మునుపు శరీర విషయంలో అన్ని జనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలముందు ఇశ్రాయేలు సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకునండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు అంత సర్వలోకము కూడా దేవునికి దూరంగా ఉంది, మనము కూడా దేవునికి దూరంగా ఉన్నాం. ఆయన వంశంలో మనం పుట్టిన వారమా? ఆయన ఏర్పరచుకున్న జనాంగం ద్వారా మనం వచ్చిన వారమా? కాదు కదా. అందుకనే 9వ అధ్యాయంలో అంటాడు, ఆయన యూదులలో పుట్టాడు. అందుకని ఆయన సొంత జనాంగం యూదులు. కానీ వాళ్ళందరూ కూడా అన్యులే, వాళ్ళకి ఎవరికి దేవుళ్ళు అనే వాళ్ళు వాగ్దానాలు లేవు, నిబంధనలు ఏమీ లేవు. ఒకప్పుడు అలా బ్రతికాం. ఇప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు, ఆ మాట కింద ఉంటుంది, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట, క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా అన్యజనులమైన మనము, దేవుని ఎరగనటువంటి మనము, లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకిన మనము, మన బ్రతులకు వాగ్దానం లేదు, నిబంధన లేదు, అలా ఎట్టుబడతట్టు బ్రతికిన మనకు ఆయన ఒక నిబంధన పూర్వకమైన జనాంగంగా ఏర్పరచుకోవడానికి ప్రభుని యేసు క్రీస్తు ద్వారా మన మీద, మనకు ఇశ్రాయేలు పౌరులకు ఉన్నటువంటి ఆ స్థితిని అంతటి కూడా, అందుకని అక్కడ రాశాడు 14వ వచనంలో, ఆయన మనకు సమాధానమై ఉండి మీకును మాకును, మీకును అంటే ఇక్కడ అన్యజనులు, మాకును అంటే ఇశ్రాయేలు ప్రజలు. పౌలు ఇశ్రాయేలు వాడు అంటే బెన్యామీను గోత్రికుడు కాబట్టి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం శరీరమందు కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయంలో ఇప్పుడు ఏం చేశాడు, ఏకం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే అన్ని జనులందరూ కూడా తండ్రి అయిన దేవునితో ఐక్యత కలిగి ఒక దేవునిలోకి రావడానికే, ఆయన బిడ్డలుగా పిలువబడ్డానికే, అన్ని జనులు కూడా దేవుని కనికరము తెలుసుకొని ఆ రక్తం ద్వారా కడగబడి తండ్రిని తెలుసుకొని నిజమైన దేవుని ఆరాధించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి చీకటిలో సంచరిస్తున్న ప్రజలు గొప్ప వెలుగు చూసినట్లుగా వెలుగు ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఇందాక మనం చదువుకున్నాం, అన్ని జనులకు మహిమ కరడానికి ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రం కాకుండా ఇంకొక మాట, అదే రోమిలకు రాసిన పత్రిక 12వ వచనం చూడండి, 15-12. యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల ఏలుటకు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా ముద్దు నుంచి పుట్టినట్టు వేరు లేకుంటే చిగురు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు ఎవరికి నిరీక్షణ కలిగింది? అన్ని జనులు. అయ్యో, ఒకప్పుడు యెహోవాయే నిజమైన దేవుడు, మాకు దేవుడు కాకుండా పోయాడే, ఇప్పుడు మేము ఆయన దేవుడు కలిగి ఉండాలంటే ఏం చేయాలి అన్న ఆలోచనలో ఉన్న ప్రపంచ మొత్తానికి కూడా ఒక నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే చాలు, ఆయన రక్షకుడు అంగీకరిస్తే చాలు, తండ్రితో సమాధానం కలిగి తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఉండగలుగుతారు, ఆయనతో ఒక సంబంధం ఏర్పరచుకొని ఉండగలుగుతారని అన్యులకు ఒక నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ఇప్పుడు యూదులు ఎంతమంది ఉన్నారు? మహా అయితే చెప్పండి, ఇప్పుడు ప్రపంచ జనాభాలో మహా అయితే 5 కోట్ల మంది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ అంతా ఉంటుందేమో ఆ యూద అంటే ఇజ్రాయేల్ దేశం. ఇప్పుడు దాదాపుగా 800 కోట్ల ప్రజలు 960 దేశాల్లో ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు సగానికి సగం మంది ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడని ఎవరు చెప్తున్నారు? యూదులు చెప్తున్నారా? కాదు కదా, సర్వలోకం చెప్తుంది. యూదులు కానీ ఏ వ్యక్తి అయినా నిజమైన దేవుడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు.
దాదాపుగా 350 కోట్ల మందికి పైగా యేసుక్రీస్తు నమ్మి బ్రతుకుతున్నారు. చూడండి, ఇప్పుడు ఆయన ఎవరిలో మహోన్నతుడు? అన్ని జనులలో మహోన్నతుడైన దేవుడు. ఇప్పుడు మనం ఎవరము అంటే అన్ని జనుల మనము ఇప్పుడు ఆయన ఎరిగి ఏర్పరచబడిన వంశంగా మార్చబడి ఆయన సన్నిధిలోకి వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని రక్షణ సిద్ధపరిచి ఆయన ముందుకు తెచ్చినప్పుడు ఎవరిని అంటున్నాడంటే అన్యుడు. ఎవరైతే ఆయన హత్తుకొని ఆయన కావాలని కోరుకుని అన్యుడు బాధపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. అందుకనే కింది వచనాలు మనం చదివితే, కింది వచ్చిన చూడండి, 6వ వచనం, అధ్యాయంలో 6వ వచనం. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలని ఆయన పక్షముగా చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్యులను తన పరిశుద్ధ పర్వతం మీదకు తీసుకొచ్చి నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేస్తాను అంటే. చూడండి ఎంత ఘనత దేవుడు మనకిచ్చాడు. స్వజనులను వదిలిపెట్టేశాడు, వాళ్ళని పక్కకు నెట్టాడు. అన్యులైన మనకు దేవుడు కృపనిచ్చాడు. అందుకని ఏమనుకోకూడదు, అన్యుడైన వాళ్ళు ఏమనుకో, నిశ్చయంగా దేవుడు తన జనములో నుండి నన్ను వెలివేస్తాడేమో అని ఆలోచుకోవచ్చు. తన జనాన్నే, సొంత జనాంగన పక్కన బట్టి రక్షణ అన్య జనులమైన మనకు దేవుడిచ్చాడు. అన్య జనులు క్రీస్తునందు నిరీక్షణ, అన్య జనులకు నిరీక్షణ రావడానికి పరిచారకుడిగా మార్చబడ్డాడు. అంత మాత్రం కాకుండా ఇంకొక మాట ఉంటుంది. మీరు కానీ ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:6, ఈ మర్మమేదనగా అన్య జనులు స్వార్థ వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. అన్ని జనులకు దేవుడు ఎట్లా ఇచ్చాడు? యూదులతో పాటు సమాన వారసులు. ఎలా అయ్యారు? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా, సువార్తను బట్టి. ఇప్పుడు మనము కూడా అందుకనే శారీరక సున్నతి పొందినవాడు కాదు యూదుడు. హృదయంలో సున్నతి, హృదయంలో పాప ఇచ్చలన్నీ కట్ చేసుకుని వదిలించుకున్నవాడే నిజమైన ఆత్మ సంబంధమైన సున్నతి పొందినవాడు యూదుడు అంటాడు. సో మనం ఆత్మ సంబంధమైన యూదులుగా మార్చబడి, ఏర్పరచబడిన వంశంగా మార్చబడిన అన్యులమైన మనల్ని తన మందిరంలో మనం నివసింపజేసి ఆనందింపజేస్తుంది. ఇప్పుడు సర్వలోకమంతా కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సన్నిధిలో ఆనందపడుతున్నారా లేదా? ఆయన రక్షకుడు అంగీకరించబడి సంతోషపడుతున్నారా లేదా? ఆయన సన్నిధిలో నిత్య సుఖ సంతోషాలు ఎవరు అనుభవిస్తున్నారంటే అన్యులమైన మనమే అనుభవిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అన్యుడు ఏమనుకోకూడదు, నన్ను వెలివేస్తాడేమో అని. దేవునికి సంకల్పం చూడండి. వెలివేయకుండా స్వజనులను పక్కన పెట్టి అవిధేయత స్థితిలో ముంచివేసి మనకు అన్ని జనులకు రక్షణ ఇచ్చాడు, మనల్ని చేర్చుకున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. అన్యులకు రక్షణనిచ్చాడు. తర్వాత దాని కింద వచనం చూడండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో ఇంకొకరికి ఎవరికి ఇచ్చాడు అంటే 3వ వచనం కింది భాగం, షండు, నేను ఎండిన చెట్టని అనుకోవద్దు. షండు అంటే ఎవరైనా తెలుసా? నపంసకుని షండు అంటే. లేవికాండంలో ఈ కుండు, షండు అంటారు. కుండు అన్న షండు అని రెండు ఒకటే. ఆ షండు కానీ కుండు కానీ అది ఒకవేళ బై బర్త్ అతను నపంసకుడు పుట్టినా సరే దేవుని మందిరానికి రావడానికి వెళ్ళలేదు. మీరు కానీ చూడండి 23వ అధ్యాయం లేవికాండం 23వ అధ్యాయం లేవికాండమా 21 ఒక్క నిమిషం. లేవికాండం చూడండి, అక్కడ కుండు
నా దగ్గరికి రాకూడదు అనే మాట కదమ్మా. లేవి కాదు కాదు, అక్కడ అన్యుల గురించి అందరి గురించి ఉంటుంది. నేను సంఖ్యాకాండం 23 కానీ లే లే నిర్గమకాండం 23 కానీ చూడండి. ఈ లోపల ఇక్కడ చూస్తా. నేను మొబైల్లో చూసినట్టున్నాను, బైబిల్లో ఉందా? 23వ అధ్యాయం సంఖ్యాకాండం కానీ కాదు, లేవి కాండంలో ఏమైనా ఉందా? నిర్గమకాండం కానీ లేదు. సరే, అక్కడ కుండుడు కానీ అన్యుడు కానీ దేవుని యొక్క మందిరంలో చేరకూడదు అని ఉంటుంది. నేను రెఫరెన్స్ రాసుకోవడం మర్చిపోయానులేండి. సరే, అయితే కానీ దేవుడు అలాంటి నపంసకుల గురించి ఏమని చెప్తున్నాడు? ఎండిన చెట్టని అనుకొనకూడదు. ఇప్పుడు దీని గురించి ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. విడిగానే మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనంలో, తల్లి గర్భం నుండి నపంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుని వలన నపంసకులుగా చేయబడిన నపంసకులు గలరు, పరలోక రాజ్యము నిమిత్తం తమ్మును తామే నపంసకులుగా చేసుకుని వారు కలరు. అంటే ఇప్పుడు నపంసకులుగా బై బర్త్ పుట్టిన వాళ్ళు ఉంటారు. మరి అలాంటి పుట్టిన వారికి కానీ దేవుని సన్నిధిలో అసలు వాళ్ళని తీసుకురాకూడదు. బలి అర్పించే విషయంలో కుంటి కానీ గుడ్డి కానీ గూని కానీ ఏది ఉన్నా సరే దేవుని దగ్గరికి తేకూడదు అని రాయబడి ఉంటుంది. కానీ వాళ్ళ బ్రతుకు ఒకవేళ అలా పుట్టితే అలానే ఉండిపోవాల్సిందేనా? అలానే ఈ లోకంలో పిలువబడాల్సిందేనా? ఇజ్రాయెల్ అనబడే వారికి జీవితం ఎంత దారుణంగా ఉంటుంది, ఎంత చిన్న చూపు ఉంటుంది లోకంలో. వారిని ఎంతగా గేలి చేస్తారు, ఎంత ఆట పట్టిస్తారు. కానీ వాళ్ళ గురించి బైబిల్లో దేవునికి ఒక ప్రత్యేకమైన ఆలోచన, ప్రత్యేకమైన సంకల్పం ఉంది దేవునికి. చాలామంది ఎరగట్ల. అందుకని ఈ మధ్యకాలంలో చాలామంది సువార్త అలాంటి వాళ్ళకి, నపంసకులకు, ఇజ్రాయెలుకు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి దేవుని యొక్క సంకల్పం మీ పక్షాన ఇలా ఉంది, మీరు ఎండిపోయారని మా వల్ల ఏమి కాదు, కాబట్టి మా స్థితి ఇలా అయిపోయింది, బాధపడాల్సిన అవసరం లేదు, మీరు దేవుని నమ్ముకుంటే పరలోక రాజ్యం ఉంది, మీకోసం ఒక భాగాన్ని దేవుడు కేటాయించాడు అని వాళ్ళకు స్వార్థ చెప్తూ బోధిస్తూ వాళ్ళ మధ్య పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలంలో అలా మార్చబడినటువంటి ఒక నపంసకుడు ఆమె అలానే సువార్తను ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని కృప చూడ, అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి వారి పట్ల ఆ రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పుట్టిన ఎవరికైనా సరే ప్రతి వారి పట్ల దేవుడు ఆయన రక్షణ ఇవ్వడు. వీళ్ళకి ఈ రక్షణకి వీళ్ళు అనర్హులు, వీళ్ళు ఆడ మగ కాని వాళ్ళు కాదు కాబట్టి వీళ్ళు దీనికి కాదు అనడానికి లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆయన సిద్ధపరిచిన రక్షణను పొందుకోవడానికి అర్హులుగా తేల్చాడు. ఫస్ట్ ఎవరికి ఇచ్చాడు? అన్యునికి ఇచ్చాడు. నువ్వు అన్యుడిగా ఉంటున్నావు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నీకోసం నా ప్రియ కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, రక్తం చిందించాడు, నిన్ను ఏర్పరిచాడు. అంత మాత్రం కాకుండా నపంసకుల విషయంలో కూడా దేవుని కృప చూడండి. అక్కడ ఎంత బాగా రాశాడంటే, ఏమంటాడంటే అసలు వారికి 5వ వచనం చూస్తే, నా ఇంటను నా ప్రాకారంలో ఒక భాగము వారికి ఇస్తున్నాను. ఏంటంటే ఇంట్లోనే, మందిరంలోనే, పనిలోనే ఒక భాగమే నపంసకులకి ఇచ్చాను. అందుకనేమో పిలుపు
ఆత్మవశుడై కందాకే రాణి క్రింద ఉన్నటువంటి నపంసకుడు రాజు అంటే రాణి కింద ఉండి మంచి హోదాలో ఉండి బైబిల్ చదువుతున్నప్పుడు యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే పిలుపుని అక్కడి బలవంతాన్ని తీసుకెళ్తే ఆ నపంసకుడికి పిలుపు బోధ చేశాడు. వెంటనే ఆ నపంసకుడు మారిపోతే వెంటనే పిలుపు అక్కడ బాప్తిసం ఇచ్చాడు. అంటే నపంసకులను దేవుడు తన రాజ్యంలో ఒక భాగం ఇచ్చాడు. ఒకవేళ మీకు ఎవరైనా కనిపిస్తే తెలిసిన వాళ్ళని చెప్పండి, మారు మనసు పొంది రక్షణ పొందండి, దేవుని కృప మీ పక్షాన చాలా అత్యున్నతంగా ఉంది, మీరు అర్థం చేసుకోండి, ఇలాంటి బ్రతుకు మీరు బ్రతకొద్దు, మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థితి ఉంది. కొత్త పేరు కుమారులు కుమార్తెలను కాదు, ఆయన నియమించుకున్న కొత్త పేరు వారికి పెడతాడు. ఎంత ఉన్నతమైన ఆలోచన చూడండి. నపంసకులను రాజులు రకరకాలుగా వాడుకునేవాళ్ళు. అంటే మనుషుల వలన వాళ్ళు నపంసకులకు చేసి వాళ్ళకున్న ఆలోచనలు, వాళ్ళు ఎలాంటి పనులు చేయకుండా వాళ్ళు నపంసకులు చేసి రాణుల దగ్గర, మహారాణుల దగ్గర, పరిచారకుల దగ్గర ఉంచేవాళ్ళు. ఇంకేం చేస్తారు వాళ్ళు నపంసకులకు చేస్తే? ఎస్తేరు విషయంలో మనం చూస్తే హేగే అనే నపంసకుడు ఉంటాడు అక్కడ. ఆ హేగే అనే నపంసకుడిని చరిత్రలు అందరూ కూడా పరిశుద్ధాత్మతో పోలుస్తారు. చూడండి, హేగే వశంలో అప్పచెప్తే హేగే నిర్ణయించిన అలంకారం తప్ప ఆమె ఏమి వేసుకోలేదని రాయబడింది. ఇది అంటే ఇది ఇంత సింపుల్గా ఉంది. అందుకని హేగేను పరిశుద్ధాత్మ అనుభవంతో పోలుస్తారు. చూడండి, నపంసకుడికి దేవుడిచ్చిన ఆధిక్యత చూడండి, అన్యురాలకు దేవుడిచ్చిన కృప చూడండి. మనం చూస్తే అన్యురాలనే రూతు దేవుడు ఇంట భాగం ఇవ్వలేదా, అవకాశం ఇవ్వలేదా? తన యొక్క వంశావళుల పేరు పొందడానికి కృపను చూపించాడు. రూత్ అయితేమి, తర్వాత రాహాబ్ అనే వేశ్య అయితేమి, దేవుడు చూడ అన్యులకు కూడా అలాంటి గొప్ప భాగ్యం ఇచ్చాడు. నపంసకులకు కూడా దేవుడు కృపనిచ్చాడు. తన ఇంట ఒక భాగము ఒక పంచిపెట్టాడు. అందుకనే మనం పిలుపు ద్వారా దేవుడు మొదటి శతాబ్దంలోనే నపంసకులు కూడా రక్షణకు యోగ్యులు అని దేవుడు బయలుపరిచి మన ఈ గ్రంథంలో రాపించింటారు. మీరు కానీ 8వ అధ్యాయంలో చూస్తే నపంసకుడు బాప్తిసం పొంది, మీరు కానీ 8:39 వచ్చింది అనుకుంటాను. చూడండి, అపోస్తుల కార్యములు 8:39, 29. ఆ 36 నుంచి చదువుతానమ్మా. 39లో ఆ మాట ఉంటుంది. వారు త్రోవలు వెలుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపంసకుడు ఏమంటే, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇచ్చుడు ఏమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించను. పిలుపు నపంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగిరి. అంతటా పిలుపు అతనికి బాప్తిస్మము ఇచ్చిన. దేవుడు తన ప్రాకారంలో, తన రాజ్యంలో, తన సంఘంలో నపంసకులకు కూడా ఎండిన చెట్టు అని అనుకోకుండా, నా బతుకు ఇంకేమైపోయింది, నేను ఎవరి కోసం బతకాలనుకున్న వాళ్ళకి దేవుడు అవకాశం ఇచ్చాడు. షండు, నేను ఎండిన చెట్టు అని అనుకోకూడదు అని తన ఇంట ఒక ప్రాకారాన్ని, ఒక భాగాన్ని నపంసకులకు కూడా ఇచ్చాడు. అందుకని పిలుపు వానికి బాప్తిసం ఇస్తే 39వ వచనంలో చూడండి, వారు నీళ్ళ నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయాను. నపంసకుడు సంతోషించుచు తన త్రోవ వెళ్ళెను. నపంసకులకు కూడా దేవుడు కృపనిచ్చాడు. సో లోకంలో బై బర్త్ నపంసకులుగా పుట్టిన వాళ్ళు ఉంటారు, నపంసకులు చేయబడిన వాళ్ళు ఉంటారు. అయితే మనమైతే దేవుని రాజ్యం కోసం ఎలా ఉండాలి అంటే నపంసకులుగా ఉండాలి, ఏమీ చేయలేని వారిగా ఉండాలి దేవుని రాజ్యం నిమిత్తం. ఇప్పుడు యేసేపు చేతగాకన 44 భార్యతో పాపం చేయలేకపోవడానికి కారణం కాదుగా, దేవుని భయం. నువ్వు మగాడి కాదా అని ఆమె అన్నదే అనుకో, నేను కాదు అని తను తగ్గించుకొని వదిలిపెట్టుకొని ఆమె ఆమె చేతులు పెట్టి పరిగెత్తాడు. దేవుని రాజ్యం నిమిత్తం తన హృదయంలో ఉన్న కోరికలు, యవనేచ్ఛలు, ఆలోచనలు చంపుకున్న వాడు ఆత్మ సంబంధమైన నపంసకుడిగా ఉండి దేవుని రాజ్యానికి వారసుడిగా ఉండి, అలాంటి వారికి దేవుడు ఒక భాగాన్ని ఇచ్చేశాడు. అది ఎవరైనా సరే, అంటే వాళ్ళకు పురుషత్వం, వాళ్ళు అంటే పునరుత్వ సామర్థ్యం కోల్పోయి లోకలు బ్రతుకుతున్న వారికి నాది ఎండిపోయి నేను ఏం చేయగలుగుతాను అంటే వారే అనేకులు రక్షించడానికి కారకంగా దేవుడు వాళ్ళని ఉపయోగించుకునే సందర్భాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, రక్షణ కేవలం క్రైస్తవులకు కాదండి, అన్యులకు,
షండులకు, అందరికీ ఆయన సిద్ధపరిచిన రక్షణ అందరికీ, అది కొందరికే కాదు. కాబట్టి ఈ షండు అట్లా అనడానికి లేదు. దేవుడే వాడికి ఏం చేశాడు, వాళ్ళకు ఒక శ్రేష్టమైన కొత్త పేరు పెట్టి వారితో ఏం చేశాడు, కొట్టివేయబడి నిత్యమైన పేరు వారికి పెట్టినట్టుగా మనం చూస్తాం. చూడండి, అందరి పట్ల దేవుని కృప చూడండి. అప్పుడు మనం ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంటే, అయ్యో ఇంత కృప దేవుడు ఇచ్చాడు, వీళ్ళు ఉపయోగించే బాగుండు ప్రభు, అలాంటి వాళ్ళు మార్చండి అని మన మనసులైన అనుకోవాలి. వాళ్ళని ఏదో అటు ఇటు కాని వాళ్ళగా మనం వాళ్ళు ట్రీట్ చేయమాకండి. వాళ్ళ పట్ల కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉంది. వారి పట్ల వాళ్ళ భర్త అలా పుట్టారు, కానీ అలా పుట్టిన దాన్ని బట్టి వాళ్ళు కృంగిపోకుండా దేవుడే వరకు ఒక అవకాశం, కొట్టివేయబడి నిత్యమైన పేరు, తన ఇంట ఒక ప్రాకారంలో ఒక భాగం ఇచ్చాడు. ఆ విధంగా పిలుపు బాప్తిసం ఇచ్చి నపుంసకుడిని దేవుని సన్నిధిలో చేర్చాడు. సో రక్షణ అనేది అది కొందరికి కాదు, అందరికీ. తర్వాత 8వ వచనంలో ఏముంటుందంటే, ఇశ్రాయేలులో నుండి వెలివేయబడిన వారిని సమకూర్చమంటాడు. ఇప్పుడు ఇక్కడ 3 రకాలైన వ్యక్తులు, ఒకరేమో అన్యుడు, ఒకడేమో షండు, కొందరేమో మీతో మాతో సంబంధం లేదని అనుకున్న వాళ్ళు, ఇశ్రాయేలు నుంచి వెళ్ళగొట్టిన వాళ్ళు కొందరు ఉంటారు. సో అందరికీ ఆయన సిద్ధపరిచిన రక్షణ ఉంది. కాబట్టి ఈరోజు రక్షణ మనది ఒక్కరిదే కాదు, మన కోసం ప్రాణం పెట్టి రక్తం చిందించిన యేసు ప్రభు యొక్క రక్షణ సర్వ మానవాళి కోసం, ప్రతి ఒక్కరి కోసం, అది ఎవరికో కాదు. కాబట్టి ఆ రక్షణ అందరికీ రావాలని, అందరు కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుదాం. తలలు వంచిన మనం ఆయన సిద్ధపరిచిన రక్షణ మనకు సిద్ధంగా ఉంది. ఆయన సిద్ధపరిచిన రక్షణ అన్యులకు అనుగ్రహించబడింది, షండులకు అనుగ్రహించబడింది. ఆ విధంగా ఇశ్రాయేలులో నుండి వెలివేయబడిన వారిని కూడా ఆ రక్షణ ఇవ్వబడింది. కాబట్టి ఒకప్పుడు అన్యులమైన మనం దేవుడు ఆయన ఇందు నిరీక్షణ కలిగిన వారికి సమాన హోదా ఇవ్వడానికి, యూదులతో పాటు సమాన వారసులు, కొట్టివేశాడు విరోధంగా ఉన్న ఆజ్ఞలను. ఎంత ఉన్నతమైన కృప, ఎంత ఉన్నతమైన భాగ్యం. అన్య జనులలో నేను మహోన్నతుడను అగుదును. మరి నీ బ్రతుకులో ఆయన మహోన్నతమైన రాజుగా ఉన్నాడా? ఏ విధంగా కీర్తించబడుతున్నాడు? ఆయన రక్తము కార్చి పాపం నుంచి విడిపించి పరిశుద్ధపరిచి నీతిమంతులకు తీర్చి తన ఇంట తన సంఘంలో ఒక భాగం అనుగ్రహిస్తే నీ ద్వారా ఆయన గణపరచబడుతున్నాడా? నీ ద్వారా ఆయన కీర్తించబడుతున్నాడా? ఆయన అప్పచెప్పిన పనిని చేసే విధంగా నిన్ను నీవు సిద్ధపరచుకుంటున్నావా? ఆయన సిద్ధపరిచిన రక్షణను కనపరచడానికి ఒక సాధనంగా ఉంటున్నావా? ఆయన పరిచర్య చేయడానికి పరిచర్య చేయవలని ఆయన పక్షంగా చేరు అన్యులను తన పరిశుద్ధము పర్వతమును తోడుకొని వచ్చి తన ఆ మందిరంలో వారిని ఆనందింపజేస్తా అని చెప్పాడు. మరి ఈరోజు ఆనందాన్ని కలిగించండి. దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం. రక్షణ అందరికి కావాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవుడు, నీవు సిద్ధపరిచిన రక్షణ సర్వ మానవాళి కోసం ప్రభువా, అన్యులకు, షండులకు, కుండులకు, మోయాబీయుడే కానీ అమ్మోనీయుడు కానీ వాడి 10వ తరం వరకు కూడా చేరకూడదని చెప్పిన దేవుడు తర్వాత చేర్చుకొని రక్షణ అనుగ్రహించినట్టుగా మేము చదువుతున్నాము. నాయన, షండు ఎండిన చెట్టని అనుకోకూడదు. తనలో ఎలాంటి చావలేదే, ఎలాంటి బ్రతుకులేదే, నా స్థితి ఇలా అయిపోయిందని బాధపడకుండా క్రొత్త పేరు పెట్టబడి నీ మందిరంలో, నీ ప్రాకారంలో ఒక భాగాన్ని వారికి ఇచ్చావు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ప్రభువా. మనుషులైతే నపుంసకులను ప్రభువా చిన్న చూపు చూస్తారు, వెలివేస్తారు, వాళ్ళ నీడ పడడానికి ఇష్టపడరు, వాళ్ళని ఒక రకంగా ఆలోచిస్తారు. కానీ నీ ఆలోచన ఎంత గొప్పది నాయన. వారి పక్షాన ఒక భాగం ఇచ్చి వాళ్ళతో ఒక నిబంధన చేసి క్రొత్త వారికి పేరు పెట్టి కొట్టివేయబడి నిబంధన వారికి అనుగ్రహించు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అయ్యా. అలాంటి రక్షణ అందరికీ రావాలని ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేస్తానని మనస్ఫూర్తిగా ఎవరైతే కోరుకున్నారో ప్రభువా, వాళ్ళ ప్రార్థన మీరు అంగీకరించి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మీరు సిద్ధపరిచిన రక్షణను మేము కలిగి అనేకులను ఆయుధపరిచే వ్యక్తులుగా, అనేకులు సిద్ధపరిచే వారిగా మమ్మల్ని కూడా ఆ విధంగా సిద్ధపరచమను. నువ్వు అప్పచెప్పిన పనిని బాధ్యతాయుతంగా
చేసి అనేకులకు నీ రక్షణ చూపించే కారకులుగా మమ్మల్ని ఉంచమని కోరుకుంటూ, మా ద్వారా అనేకులకు నెమ్మది, మా ద్వారా అనేకులకు సంతోషం, మమ్మల్ని సంతోషకారకంగా మమ్మల్ని చేయమని మార్చమని కోరుకుంటూ, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, వారు ఆశలు తీర్చమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.